రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు, బొంబాయి రవ్వతో లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ గ్లాస్తో అంటే కరెక్ట్గా పావు రవ్వ తీసుకున్నానండి. ఈ పావు రవ్వని మనం కళాయిలో వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. రవ్వ బాగా వేయించుకున్నామండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. దీన్ని వేరే బౌల్లో వేసాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు కొబ్బరి తీసుకుంటున్నానండి, ఒక చెక్క అన్నమాట. ఒక గ్లాస్ కాబట్టి పావుకి ఒక చెక్క సరిపోతుంది. దీన్ని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. రవ్వను మిక్సీలో వేసి కోర్స్గా పట్టుకుందాం. బాగా మెత్తని పొడి అయితే కాదండి, కొంచెం ఒకసారి తిప్పుకుంటే కోర్స్గా బాగుంటుంది. ఇందులో 4 యాలకులు వేసి తిప్పుతున్నాను. కోర్స్గా పట్టిన రవ్వ, వేయించిన కొబ్బరి పొడి. రవ్వ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో షుగర్ తీసుకుందామండి. నేను కొంచెం షుగర్ తగ్గించి వేస్తున్నాను, 3/4 వేస్తున్నాను. మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఫుల్గా వేసుకోవచ్చు. ఇది కొంచెం మన మిక్సీలో కోర్స్గా పట్టుకుందాం. ఈ పొడి కూడా ఇందులో వేసానండి. రవ్వ, షుగర్, కొబ్బరి పొడి, యాలకులు వేసి పట్టాను కదండి. ఈ 3 మనం మిక్స్ చేద్దాం. ఇందులో గోరువెచ్చని పాలు తీసుకోవాలండి. గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ ప్రకారం అయితే గీ సరిపోతుంది అనుకుంటున్నాను. ఒక గ్లాస్కి పాలు వేసుకుని, కొంచెం ఎక్కువ పాలు కాదు, ముద్ద అయ్యేటట్టు టేస్ట్కి గీ వేసుకుని మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసానండి, ఎక్కువగా కాదు, ఇలా కొంచెం మనకు అయ్యేటట్టు. ఇప్పుడు కొంచెం మనం ఒక హాఫ్ గీ వేసుకుందాము. ఫస్ట్ ఇవన్నీ బాగా కలుపుకుందామండి. కలుపుకొని తీపి సరిపోయిందో లేదో చూసుకుని మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. హలో అండి, రేషాస్ కిచెన్లో ఈరోజు రవ్వ లడ్డు చేశాను. రవ్వ లడ్డు దివాళీ స్పెషల్గా చేశాను, బట్ పిల్లలందరికీ చాలా ఇష్టం కదా. అందరూ ఎంతో ఇష్టంగా తినే రవ్వ లడ్డు. అమ్మ నేర్పిన వంట, అమ్మమ్మల కాలనాటి వంట ఫ్రమ్ రేషాస్ కిచెన్.